వాయిస్ ఆఫ్ మంజాస్కి స్వాగతం సుస్వాగతం. గత 4 రోజుగా ఉండేటువంటి ఉత్కంఠకి ఈరోజు తెరపడింది. విజయ్ అని నేను అంటూ రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేసినప్పటికీ నాకు అందిన సమాచారం ప్రకారం ఇటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే బీసీకే పార్టీ కూడా పూర్తి మద్దతు తెలుపుతూ లెటర్స్ రాశాయి. ఈ లెటర్స్ పట్టుకొని ఇప్పుడు ఈయన గవర్నర్ దగ్గరికి వెళ్తాడు. గవర్నరు బహుశా రేపు ఎల్లుండిలో ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. కానీ విజయ ఆలోచన మాత్రం ఎంత వేగంగా అంటే అంత వేగంగా ప్రమాణ స్వీకారం చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ ఈ రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయో ఆయనకు కూడా భయం ఉంది. ఎందుకంటే ఈ 4 రోజులు మనం చూసాం, ఒక సస్పెన్స్ సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. ఇందులో కొంతమంది హీరోలు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ తాలూకా పద్ధతి విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఎప్పుడైతే విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు చేయమని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. అయితే గవర్నర్ అందుకు ఒప్పుకుంటాడు కావాలనుకున్నాడు. కానీ అతనేమన్నాడంటే మొత్తం 118 మంది రావాలి, 118 మంది ఎమ్మెల్యేలను పట్టుకున్న నా దగ్గర రా, అప్పుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తానన్నాడు. నిజానికి ఇది ఒక విధంగా చెప్పండి రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎందుకంటే సర్కారియా కమిటీ కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడైనా అసలు ఇటువంటి ఇది వచ్చేటప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత గవర్నర్ గారు ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎక్కువగా ఓట్లు సంపాదిస్తుందో ఏ పార్టీ అయితే దానికి, కానీ ముందే ఒక కూటమిగా ఏర్పడిపోయి కానీ అంటే కొన్ని పార్టీలు ఉదాహరణ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలుగుదేశం మరి జనసేన బీజేపీ ముందే కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే దానికి కానీ ఎక్కువ సీట్లు కానీ వచ్చినట్లయితే ముందు ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలి, తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలంటూ కొన్ని రూల్స్ చెప్పింది. అది సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నర్ ఏం చేశారంటే ముందు నా దగ్గరికి రండి, 118 మంది పట్టుకొని రండి, అప్పుడు నేను ఏర్పాటు చేయిస్తాను, మీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాను అన్నాడు. ఇది అసలు నిజానికి అసెంబ్లీ ఫ్లోర్లో ఆ టెస్ట్ జరగాలి తప్ప గవర్నర్ బంగ్లాలో కాదు. ఇది కూడా మర్చిపోయి ఆయన తన దగ్గర తీసుకురమ్మంటాడు. గవర్నర్కి అసలు అధికారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈవెన్ కమలాసన్ కావచ్చు, లేదంటే విశాల్ కావచ్చు, ఇటువంటి యాక్టర్లు కూడా ముందుకు వచ్చి గవర్నర్ తలకు చర్యని ఖండించారు. ఇది తమిళని అవమానపరిచినట్టే అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది విజయ్ ముఖ్యమంత్రి కావాలని కదా ఓటేసిన తర్వాత ఇప్పుడేమో గవర్నర్ బంగ్లాకి వచ్చి మీరు నా ముందు పెరేడ్ చేయమని అనడం కరెక్ట్ కాదు. పెరేడ్ అంటే పెరేడ్ అనలేదు ఆయన. అఫ్కోర్స్ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అలాగే జ్ఞాని జైల్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ పెరేడ్ చేశాడు ఆయన ఎమ్మెల్యేలను పట్టుకుని. నాకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎప్పుడంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇతను వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు సృష్టించారు ఎన్టీఆర్ కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 24 గంటలు ట్రైన్లో పడితే ఆ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేయించి ఏదో కారణాలు చెప్పి ఆఫ్ చేయించి 3 రోజులు ప్రయాణం చేసేటట్టు చేశారు. అన్ని ఇబ్బందులు పడి అతను రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎమ్మెల్యే అందరితో పెరేడ్ చేయించడం అదొక చరిత్ర. అదేవిధంగా ఇక్కడ విజయ్ని కూడా గత 4 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ లోపల చాలా పుకార్లు వచ్చాయి. ఒకటేంటే అన్నా డిఎంకే కలిసిపోయి చిన్న పార్టీలతో కలుపుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తారని, మొదటి 2.5 సంవత్సరాలు స్టాలిన్, తర్వాత 2.5 సంవత్సరాలు పళనిస్వామి వీళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటారని. దానికి కారణం ఏంటంటే ఒకసారి కానీ విజయ్ కానీ వస్తే ముఖ్యమంత్రి కానీ అయితే ఎంజీఆర్లా పాతుకుపోతాడని. మరి ఎంజీఆర్ తను చనిపోయినంతవరకు తనే ముఖ్యమంత్రికి ఉన్నాడు, ఎప్పుడు కూడా కరుణానిధికి అవకాశం రాలేదు. సో అదేవిధంగా మనకు కూడా జరుగుతుందని ఉదయనిధి స్టాలిన్ అన్నాడని. అందుకే 2 పార్టీలు ఒకటైపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారని పుకార్లు వచ్చాయి. అయితే స్టాలిన్ మాత్రం నిన్న బయటకు వచ్చి ఒకటే మాట చెప్పాడు. ఏంటంటే ఇది నేను అలా చేయను, విజయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆయన పరిపాలన చూడాలి, మొదటి 6 నెలల్లో ఆయన మేట అనం. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ అని అంటారు అన్నమాట దాన్ని. ఆ హనీమూన్ పీరియడ్లో ప్రతిపక్షాలు విమర్శించవు అధికార పక్షాన్ని. అలా మేము 6 నెలలు టైం ఇస్తాం, చాలా పథకాలు చెప్పాడు, అవన్నీ చేస్తే సంతోషమే, చేయకపోతే మాత్రం మా పోరాటం ఉంటుందని అన్నాడు ఆయన. నిజంగా స్టాలిన్ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా అతను అభివర్ణించవచ్చు. ఎందుకంటే తన ముఖ్యమంత్రి పదవి పోతుంది, మళ్ళీ ఇప్పుడు అతనికి అవకాశం వచ్చింది. 2 పార్టీలు కలుపుకొని ఇంకా మిగతా చిన్న పార్టీలు కలుపుకుంటే స్టాలిన్ నిజంగా ముఖ్యమంత్రి అవ్వగలడు, ఇప్పటికీ. కానీ ఛాన్స్ అతను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అలా తీసుకుంటే చరిత్రలో ఆయనకు ఒక మచ్చ మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక విమర్శ వస్తుంది. గత 56 సంవత్సరాలుగా ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు, ఇప్పుడు అవసరకి ద్రవిడ పార్టీలు అని చెప్పేసి 2 కలిసిపోయి ఒక కుర్రోడికి అవకాశం ఇవ్వకుండా తన కష్టమే తను వచ్చి ఇన్ని సీట్లు కొట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ఆయనకి ఒక అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం అది ఎథికల్గా కరెక్ట్ కాదు అన్న విషయం స్టాలిన్ తెలుసు. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే మాకు ఛాన్స్ ఇచ్చి అతను అనుకున్న పథకాలు కానీ అతను ప్రజలకు ఇవ్వకపోయి సరిగ్గా పరిపాలించకపోతే అప్పుడు కావాలంటే అప్పుడు దెబ్బ కొట్టచ్చు కూడా. అప్పుడు 2 పార్టీలు ఒకటే అయిపోయింది, ఎందుకు ఇలాగ చేస్తాడని అప్పుడు ఇలా ఒకటవ్వాలనుకున్నాం గట్టని చెప్పడానికి అవకాశం ఉంది. లేదంటే ఉద్యమాలు చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ స్టాలిన్కి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే పళనిస్వామికి లేదు ఆ సీన్. కాబట్టి చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. ఇటు రాజకీయ పరంగా అటు రాజ్యాంగ పరంగా అతను బాగా ఆలోచించాడు. ఈ లోపు ఇంకొక టాక్ ఏంటంటే తను 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేస్తాను అని విజయ్ అన్నట్టు అని కూడా పుకార్లు వచ్చాయి. అలాగనైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటి తప్పు 1995లో ఎన్టీ రామారావు గారు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళిపోయాడు అంటే దీనికి కోపం వచ్చేతనేమో క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందులో మొత్తం ప్రభుత్వాన్నే రద్దు చేసేస్తానని చెప్పేసి అన్నాడు. దాంతో ఎమ్మెల్యేలు అప్పటికే పోటీ చేసి సంవత్సరం అవుతుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచి మళ్ళీ సంవత్సరంలోపు మళ్ళీ ఎలక్షన్లు ఫేస్ చేయడం చాలా కష్టం. అందుకు ఎన్టీ రామారావు వైపుగా వెళ్తే మొత్తం మన ఎమ్మెల్యే సీట్లన్నీ పోతాయి, మన పదవులు పోతాయి, ఎమ్మెల్యే పదవులు పోతాయని చెప్పేసి భయపడి చంద్రబాబు నాయుడు వర్గంలోకి వెళ్ళిపోయారు. అసలు అతను కానీ ఎన్టీ రామారావు కానీ ఆ రోజు ఆ మాట అనకపోయి ఉంటే, ప్రభుత్వం రద్దు చేస్తున్నాను కానీ అనకపోయి ఉంటే మాత్రం అక్కడ బల నిరూపణలు ఎన్టీ రామారావు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉండేది ఆ రోజు. కానీ ఎవరో ఇచ్చిన ఒక రాంగ్ అడ్వైజ్ వల్ల ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రకటించడంతో ఈ ఎమ్మెల్యేలు భయపడిపోయి చంద్రబాబు నాయుడు వర్గంలోకి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ విజయ్ కూడా అటువంటి తప్పే చేయబోయాడు. అదేంటే అంటే అది పుకారా నిజమో తెలియదు, టీవీలో వచ్చిన వార్తల ప్రకారం మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. 107 మంది ఎమ్మెల్యేలతో కానీ అతను రాజీనామా చేయించేస్తాను అంటే అప్పుడు అలా ఏం చేస్తారు, ఎదురు తిరిగి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 107లో దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక వర్గం కానీ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇతను పార్టీ ఆ ఎమ్మెల్యే వర్గంలోకి వెళ్ళిపోద్ది. అంటే అప్పుడు విజయ్ పార్టీ అవ్వదు, తెలుగుదేశం అలాగే కదా చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. సో అటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. లేదు నిజంగా అతను రాజీనామా చేయించాడు, ఎమ్మెల్యేలు కూడా దాన్ని సిద్ధపడి నైతికంగా మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము రాజీనామా చేసిన అందరూ కూడా రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈసారి ఎలక్షన్లో కానీ ఇలాగే జరిగిన ఎలక్షన్కి వెళ్తే విజయ్కి ఇంకా ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ మీద సానుభూతి వస్తుంది ఆటోమేటిక్గా. సో ఏదైనప్పుడు కూడా బీజేపీ గవర్నర్ ద్వారా ఆడించే డ్రామా బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది జరిగిన తర్వాత ఎవరు ఏమిటనేది కూడా ప్రజలకి తెలిసింది. ఇప్పుడు పూర్తిగా మెజార్టీ వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ని దాటేసాడు. అంతేకాకుండా ఇంకో పార్టీ కూడా ఆయన సపోర్ట్ చేస్తుందట. ఇప్పుడు 119 ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇలాగా అతను గెలవగలిగాడు. ఇది ఒకందుకు విజయ్కి మంచిది. ఎందుకంటే అసలు ఇంకా ముఖ్యమంత్రి కాకముందే ఆయన ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొన్నాడు, అంటే ఒక కష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆ కష్టం నుంచి ఈరోజు పైకి వచ్చాడు. సో అంటే రాటు తేలుతున్నాడు అనమాట. సో ఇది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులకి కానీ ఇటువంటి ఎదురైతే వాళ్ళు రాటు తేలడానికి అవకాశం ఉంటుంది, అనుభవం ఎక్కువ వస్తుంది. సో ఇది ఒకందుకు విజయ్కి మంచిదే. అంతేకాకుండా ఇంకా పళనిస్వామి విషయంకి వచ్చేసరికి మరి ఏఐడిఎంకే ఎందుకు అసలు డిఎంకేతో అనుకున్నా అంటే అక్కడ అతని పార్టీని రక్షించుకోవాలి. ఎందుకు రక్షించుకోవాలంటే ఇప్పుడు అతను వేరే రిసార్ట్లో కొంతమంది పెట్టాడు వాళ్ళ ఎమ్మెల్యేని, ఎవరైతే గెలిచారో ఆ ఎమ్మెల్యేని. ఇప్పుడు అందులో కొంతమంది దాదాపు 45 మంది విజయ్ వైపు వచ్చేస్తామని అంటున్నారు. ఇప్పుడు 45 మంది కానీ విజయ్ వైపు కానీ వెళ్ళిపోతే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం ఏఐడిఎంకే మొత్తం పార్టీని మొత్తం నాశనం అయిపోతుంది. అంటే మరి నెక్స్ట్ ఎలక్షన్ అది మిగలదు. సో తన పార్టీని తను రక్షించుకోవడం కోసం అక్కడ విజయ్ మీద కోపం కాదు, విజయ్ని సీఎం చేయకుండా ఆపాలనే ఉద్దేశం పళనిస్వామికి ఉంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, అలాంటి వాళ్ళు అలాగ ఆలోచించారు. అయినప్పటికీ కూడా డిఎంకే స్టాలిన్కి కలిసి అంటే ఫోన్ ద్వారా మనం కలిసి మీటింగ్ పెట్టుకుందాం, రెండు పార్టీలు ఒకటైపోదాం అన్నాడని ప్రపోజల్ తెచ్చాడని టాక్ వచ్చింది. అలాగే ఎందుకు తెచ్చుంటాడంటే అలాగ కానీ రెండు పార్టీలు ఒకటి అవ్వకపోతే ఈయన పార్టీ మిగలదు. తన ప్రాణం మీదకి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏ మనిషిని ఏం చేసి రాత్రులను చంపేస్తాడు. సరిగ్గా అటువంటి సిచ్యువేషన్ పళనిస్వామి ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు ఎవరిది రైట్ అని చెప్పడం కూడా ఇక్కడ కుదరదు. అలాగ కానీ రెండు పార్టీలు ఒకటి అవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్ చూడండి ఏఐటీఎంకే మరి ఉండదు. ఇప్పుడు కానీ విజయ్ కానీ సీఎం అయితే డిఎంకే బలపడుతుంది. చిత్రంగా ఏంటంటే అంతేగాని ఏఐటీఎంకి మొత్తం బలహీన పడిపోయి నెక్స్ట్ ఎలక్షన్కి మిగలలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో పళనిస్వామి ఏమో స్టాలిన్ని సపోర్ట్ అడిగాడు కలిసిపోతానని. కానీ స్టాలిన్ మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, మన ఇద్దరం ఒకటవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా గొడవలు అయ్యే కరుణానిధిని ఏఐటీఎంకి వాళ్ళు అరెస్ట్ చేయించేటప్పుడు, అదేవిధంగా జయలలిత చీరను పట్టుకుని లాగేయటం ఇప్పేయటం అసెంబ్లీలో ఇటువంటి ఘోరాలు జరిగాయి అప్పట్లో. సో ఇన్ని ఘోరాలు చేసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైతే కార్యకర్తల పరిస్థితి మరి కొంతమంది కార్యకర్తలు కొట్టుకుండేవారు, చంపుకుండేవారు ఆ రోజుల్లో. సో ఇప్పుడు వాళ్ళు ఎలా కలుస్తారు, నాయకులంటే కలిసిపోతారు, కార్యకర్తల పరిస్థితి. సో ఈ ఇబ్బంది ఉంటుంది అనమాట. అందుకోసమే ఆయన చాలా తెలివిగా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఉండడం కోసం ఇంకొక ఇది కూడా ఉంది. ఎందుకు రాజ్యాంగ సంక్షోభం అన్నానంటే ఇదే సాగ్గా చూపించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇద్దరు ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి, పూర్తి మెజార్టీ రావటం లేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనమాట. రాష్ట్రపతి పరిపాలన పెడితే మరో 6 నెలల వరకు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులను కూడా ఈరోజు తొలగిపోయినట్టే. విజయ్ అని నేను అంటూ రేపు ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.